ప్రియమైన దేవుని వారలారా, వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోయే పాఠం ఏదనగా, తప్పును ఒప్పుకోవాలా సరి చేసుకోవాలా? తప్పును ఒప్పుకోవాలా సరి చేసుకోవాలా? మనుష్యులను చెయ్యాలి అని దేవునికి ఒక కోరిక కలిగిన తరువాత ఆయన తనకు పిల్లలుగా భూమి మీద మనల్ని సృష్టించాడు. ఆయన సంకల్పం ప్రకారంగా పుట్టిన వారమే మనము. ఇలా భూమి మీద మనలందరినీ పుట్టించిన తరువాత ఆయన మనల్ని చూసి చాలా సంతోషించాడు. మనం ఇంకా పుట్టక ముందే మన కోసమని ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి ఆయన కష్టపడి తనే స్వయంగా సృష్టించాడు. ఇక తన పిల్లలమైన మన కొరకు అంత సిద్ధమైన తర్వాత ఈ భూమి మీద మనల్ని పుట్టించి మన యొద్దకు ప్రతిరోజు ప్రతి చల్లపూటన మనల్ని చూడడానికి, మనతో మాట్లాడడానికి భూమి మీదకి వచ్చేవాడు. అలా మన ఆది దంపతులు, మన ఆది పితరులు, ఆది కాలంలో ఉన్నటువంటి మన పూర్వీకులు ఆదాము హవ్వ గారు ఏదైనా తోటలో ఉన్నప్పుడు వాళ్ళని ప్రతిరోజు చూడడానికి దేవుడు వచ్చేవాడు. వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయేవాడు. ఇకపోతే ఒకరోజు ఆదాము హవ్వలు దేవునికి నచ్చని పని ఒకటి చేసి భయపడి దాగుకున్నారు. ఇక తోటలోనికి వచ్చేసి దేవుడు వెతుకుతున్నాడు, ఎక్కడ తన పిల్లలు కనిపించడం లేదు. అందుకే తోటలో తిరుగుతూ వెతుకుతూ అరవడం మొదలుపెట్టాడు, పిలవడం మొదలుపెట్టాడు. ఆదాము ఎక్కడున్నావు, ఆదాము ఎక్కడున్నావయ్యా అని పిలవడం వెతకడం ప్రారంభించాడు. ఇకపోతే అప్పుడు దేవుని స్వరం విన్నటువంటి ఆదాము ఎదురుగా వచ్చి కూడా కాదు, చాటును నిలబడి ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, తండ్రి, తోటలో నీ స్వరమును నేను విని ఏం చేశాను, భయపడి నేను దాగుకున్నాను అన్నాడు. భయం ఎందుకు వచ్చేసింది? తండ్రిని చూస్తే ఎవరికైనా భయం వస్తుందా? పోనీ లోక సంబంధమైన తండ్రులను చూస్తేనే భయం వస్తుంది, మరి దేవుణ్ణి చూస్తే ఎవరైనా భయపడతారా? ఎవరైనా దయ్యం అంటే కదా భయపడేది. మరి ఆదాం ఏంటి, దేవుడు అంటే భయపడి ఇంకా దేవుని కూడా చూడలేదు, ఆయన స్వరం వినే భయపడి దాక్కున్నాడంట. దేవునికి అర్థమైపోయింది, నేనేమైనా తినకూడదన్న వృక్షఫలాలు నువ్వేమైనా తిన్నావా అంటే, అవునయ్యా, ఇదిగో నువ్వు చేసిన స్త్రీయే నాకు ఇచ్చింది, అందుకే తిన్నానన్నాడు. అయిపోయింది. ఇక మనుషుల పతనం అనేది ప్రారంభమైపోయింది. ఇక దేవుడు వాళ్ళకి ఇక శాపం ఇచ్చేశాడు. ఇక దేవుడు ఎన్ని కలలు పెట్టుకొని ఆదాము హవ్వల్ని ఏదేని తోటలో సృష్టించాడో ఆ కలలన్నీ పతనం అవడానికి ప్రారంభించాయి. ఇకపోతే ఏదేను తోటలో నుండి ఆదాము హవ్వలు తప్పు చేసిన తర్వాత వారిని బయటికి గెంటి వేశాక బయట మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఎలా బ్రతుకుతారో అని కూడా దేవుడు మళ్ళీ వాళ్ళ పైన జాలిపడి వాళ్ళ కొరకు చర్మపు చొక్కాయలను చేయించి వాళ్ళకు బ్రతకడం కూడా నేర్పించాడు. శాపం ఇచ్చినా కూడా ఎలాంటి శాపం ఇచ్చాడు, వాళ్ళకి అనుకూలమైన శాపమే ఇచ్చాడు. నీవు నీ చెమట కార్చి నేల పంటను తిందువు అంటే అర్థమైపోయింది. ఇక మేము బ్రతకాలంటే భూమిని దున్నాలి అని ఆదాము హవ్వలకు తెలిసిపోయింది. దేవుడు శాపమిస్తూ కూడా వాళ్ళకి ఇలా భూమి దున్ని పండించుకొని తినాలని నేర్పించాడు. అంటే దేవుడు ఆలోచన చేయండి పిల్లరా, వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళకి తిన్న వెంటనే చచ్చిపోతామని చెప్పాడు. అయినా భౌతికంగా వాళ్ళని చంపివేయకపోయినా మానసికంగా నా దృష్టిలో మీరు చచ్చిపోయారు అనుకుని
వారిని ఏదైనా తోటల నుంచి గెంటి వేసినా కూడా వాళ్ళ మీద దేవుని ప్రేమ తగ్గలేదు. అందుకే వారికి చర్మపు చొక్కాయలను చేయించాడు. అంతేకాకుండా వారికి కృషి ఎలా చేయాలో అది నేర్పించాడు. అలా ఆదామవ్వలు దేవుని చేత బ్రతకడం నేర్చుకోవడానికి ప్రారంభించారు బయటకు వచ్చాక. ఇకపోతే దేవుడు వాళ్ళ నిమిత్తమని ఎన్నో ఆలోచనలు చేసి ఎన్నో కలలు కనేసి ప్రతిరోజు వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ఆదామవ్వల్ని ముందుగా దేవుడు దీవించాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించమని దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఇక ఆ ఆశీర్వాదం ఫలించింది. వాళ్ళు భూమి మీద విస్తరించడం మొదలుపెట్టాడు. భూమి అంతా ప్రజలందరూ నిండుకోవడం ప్రారంభించారు. అలా నిండుకొని ఉంటే దేవుడు ఒకరోజు భూప్రజలందరి హృదయాలను చూశాడు. అందరి హృదయాలను చూసినప్పుడు భూమి ఎలా కనబడింది? బలాత్కారంతో నిండిపోయింది. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు ఏమని చెబుతున్నాడు? 5-6 వచనాలు. ఆదికాండము 6వ అధ్యాయం 5-6 వచనాల్లో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిని చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది? నరుల చెడుతనము భూమి మీద గొప్పది. భూమి మీద ఏది గొప్పదిగా కనిపిస్తుంది? దేవుడు చూస్తే చెడుతనమే గొప్పదిగా కనిపిస్తుంది. మరి దేవుడు ప్రిలరా ఇన్ని తప్పులు చేసిన, ఇంత చెడుతనం చేసినా కూడా దేవుడు ఏం చేస్తాడు? వెంటనే శిక్ష వెయ్యలేదు. ఇక్కడ ఎప్పుడు మాట్లాడుతున్నాడు వాళ్ళని గురించి? నరుల చెడుతనం భూమి మీద గొప్పది అన్నాడు. అంటే చెడుతనము గొప్పదిగా మారేంత వరకు చూస్తూనే ఉన్నాడు. మారుతారేమో, ఈరోజు సరి చేసుకుంటారేమో, రేపు సరి చేసుకుంటారేమో అని ఎంతో కాలం చూస్తూనే ఉన్నాడు. ఒకరోజు చిన్నది చేశాడా, రేపు ఇంకా దానికంటే కొంచెం పెద్దది చేశాడా, అలా ఇంకా సరేలే రేపు మారుతాడేమో అని ఎలా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ చివరికి ఏ దశకు వచ్చేసారు మనుషులు అంటే చెడుతనం చేస్తేనే గొప్పవాడనే స్థితికి వచ్చేసారు. అది ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. అంత తారాస్థాయికి చేరేసరికి అప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వారి హృదయం యొక్క అప్పుడు గొప్పదైపోయిన తర్వాత వాళ్ళ హృదయాలను చూశాడంట దేవుడు. హృదయాలను చూశాడు, తలాంపులను చూశాడు, ఊహల్లోనికి కూడా వెళ్ళిపోయాడు. మనుషుల ఊహల్లోనికి కూడా వెళ్ళిపోయి పరిశీలిస్తే అప్పుడు ఎలా కనిపిస్తుంది? ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచెను. అంటే వెళ్ళి చూశాడా? అవును ప్రియులారా. అంటే ఆలోచన చేయండి. నరుల చెడుతనం భూమి మీద గొప్పదిగా మారి హృదయము, తలాంపులు, ఊహ అన్నీ ఎల్లప్పుడూ కేవలం చెడ్డదిగా కనిపిస్తుంది. అంటే దేవుడు భూమి మీద ప్రజలందరినీ చూశాడు, వాళ్ళ హృదయంలోనికి వెళ్ళిపోయాడు, ఊహల్లోనికి. పగల రాత్ర అన్ని ఊహల్లోనికి వెళ్ళిపోయాడు. ఇక అన్నీ చూస్తే కేవలం చాలా నీచంగా చీప్గానే తట్టుగా కనిపిస్తుంది చెడుతనంలో. అలా కనిపించిన తర్వాత అప్పుడు 6వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు అనుకుంటున్నాడు, తాను భూమి మీద నరులను చేసినందుకు నేను భూమి మీద మనుషులను ఊరికనే చేశాను కదా అని బాధపడ్డాడు. పిల్లరా, దేవుడు భూమి మీద మనుషులను ఊరికనే చేశాను కదా అని బాధపడడం ప్రారంభించాడు. ఎందుకు అనంటే ముందుగా నరుల చెడుతనం ఎలా అయింది? గొప్పదిగా కనిపిస్తుంది. వాళ్ళ హృదయం కూడా చెడిపోయింది. అంత కేవలం చెడ్డదిగా ఉంది.
చెడు చెడు ఊహల్లో చెడు, ఆలోచనలో చెడు, హృదయంలో చెడు, ప్రవర్తనలో చెడు, భూమి అంతా చెడుతో నిండిపోయింది. అందుకే నేను భూమి మీద మనుషులు చేరాకుంటే మేలేమో అనే స్థితికి వెళ్ళిపోయాడు. అంటే చేసినందుకే సంతాపపడుతున్నాడు అంటే చేయకపోయింటే బాగుండేమో అనే కదా. ఆలోచించేయండి. చేసినందుకు దేవుడు సంతాపపడుతున్నాడు, బాధపడుతున్నాడు. పిల్లరా, దేవునికే ఈ పరిస్థితి వచ్చిందంటే మరి మనుషులు, మనకు కూడా అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసినప్పుడు వాళ్ళు తర్వాత ఏదో ఒక సందర్భంలో మనకు బాధ కలుగు చేస్తే, వీళ్ళతో నేను ఊరకనే ఫ్రెండ్షిప్ చేశాను కదా, వీరితో నేను ఊరికనే పరిచయం చేసుకున్నాను కదా, వీళ్ళతో పరిచయం చేసుకొనుకుంటే నాకు మంచిదేమో కదా అని కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. మనకు పరిచయమైన వాళ్ళతో, మనం స్నేహం పెంచుకున్న వాళ్ళతో, మనం బంధం కలుపుకున్న వాళ్ళతో తరువాత బాధను అనుభవిస్తే అప్పుడు అనిపిస్తుంటుంది మనకు కూడా, వీళ్ళతో నేను పరిచయం పెంచుకొని తప్పు చేశానేమో, వీళ్ళతో నేను స్నేహం చేసుకొని తప్పు చేశానేమో, వీళ్ళతో నేను బంధం కలుపుకొని తప్పు చేశానేమో ఊరకనే చేసుకున్నాను కదా అని అనిపిస్తుంటుంది. మనం చేసుకున్నదే మనకు తప్పు అనిపిస్తుంటుంది. దేవుడు కూడా నేను ఊరకనే మనుషుల్ని చేశాను కదా, ఇలా ఇంత చెడిపోయారేంటి మనుషుల్ని అని దేవుడు తను చేసిన పనిని చూసి తనే బాధపడే స్థితికి వచ్చేశాడు. ఇకపోతే దేవుడు అలా బాధపడి ఏం చేశాడు అనగానే పిల్లరా, అక్కడి నుంచి ఇక అందరినీ చూశాడు. అందరూ చెడు హృదయం కలిగే కనిపిస్తున్నారు, కానీ ఒక్కడు మాత్రం మంచివాడిగా కనిపిస్తున్నాడు. అతనే నోవహు. అతను మాత్రం మంచివాడిగా కనిపిస్తున్నాడు. అందుకే అతనితో మాట్లాడుతూ ఏమంటాడు ఆయన అంటే, నేను భూలోకమును ఏం చేస్తాను అని అంటే 13వ వచనంలో, దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. అంటే భూమి ఎలా బలాత్కారంతో నిండిపోయినందుకు నేనేం చేస్తాను, నేను భూమితో కూడా, నా సన్నిధిలో వారి అంతం వచ్చింది, నేను భూమితో కూడా వారిని నాశనం చేసేస్తానని అంటున్నాడు. అంటే భూమి మీద ఆనాడు నోవహు అతని కుటుంబం చీట్లు వేసి ఓడలోనికి నడిపించిన జతలుగా జీవులు, పక్షులు, పాకు పురుగులు, ఇవి తప్ప భూమి మీద ఏది లేకుండా ప్రతి ఒక్క దానిని తుడిచివేసేస్తాడు కదా దేవుడు. అంటే ఆలోచన చేయండి పిల్లరా, దేవుడు ఎందుకు ఇంతగా నాశనం చేసేస్తాడు? ఎందుకు ఇంతలా భూమిని ప్రళయంతో నాశనం చేయడానికి గల కారణం ఏంటి? ఆయనకి ఫుల్గా కోపం వచ్చేసింది ఇక మనుషుల మీద. తప్పు చేసింది ఎవరు ఇక్కడ? మనుషుల్ని నాశనం చేయాలి కదా. మరి మనుషులతో పాటు సృష్టిని కూడా, చెట్లను, జీవులను, పక్షులను, పురుగులను, ప్రతి ఒక్క దాన్ని ఏది లేకుండా నీటి మూలంగా మనుషులు చేసిన తప్పుకి సృష్టిని కూడా అంతటిని నాశనం చేసేసాడు ప్రళయంతో. అంటే అంతగా కోపం వచ్చేసింది ఇక దేవునికి. తట్టుకోలేకపోయాడు భూప్రజలందరినీ చూసేసి, ఇక అందరినీ నాశనం చేసేసాడు. దేవునికి అంతలా కోపం రావడానికి కారణం ఏంటి? తనకు కలిగిన బాధ కాదా? నేను హృదయంలో నొచ్చుకున్నానని చెబుతున్నాడు. హృదయంలో బాధపడ్డాడు దేవుడు. పిల్లరా, పైన గాయమైతే అది కొన్ని రోజులకు మర్చిపోతామేమో, కానీ హృదయానికి బాధ కలిగితే, హృదయానికి గాయం కలిగితే, అది మారాలి అంటే, అది సరిపోవాలి అంటే చాలా కాలం పట్టుకుంటుంది. ఇకపోతే దేవుడు ఎప్పుడైతే కోపం వచ్చేసి మనుషులను, జంతువులను, పక్షులను భూమి మీద ఉండకుండా అన్నిటినీ తుడిచిపెట్టేశాడు, తరువాత తనే
చేసినటువంటి ఈ నాశనాన్ని చూసి మళ్ళీ తనే బాధపడడం ప్రారంభించాడు. ఇకపోతే దేవుని కోపానికి అసలు కారణం ఏంటి అని అంటే, అతనికి హృదయంలో కలిగిన బాధ. ఆ బాధ కలగడానికి కారణం ఏంటి? మనుష్యులు చేసిన తప్పులే కదా, చెడుతనమే కదా. మనుషులే చెడిపోకుంటే, వాళ్ళు తప్పు చేయకుంటే దేవునికి బాధ కలిగేదా? దేవునికి బాధ కలగక ఉంటే కోపం వచ్చేదా? దేవునికి కోపం రాకుంటే ప్రళయం వచ్చేదా? ప్రళయం రావడానికి కారణం ఏంటి? దేవునికి వచ్చిన కోపం. దేవునికి కోపం రావడానికి కారణం ఏంటి? తనకు కలిగిన బాధ. దేవునికి బాధ కలగడానికి కారణం ఏంటి? మనుష్యుల చెడుతనము. అంటే పిల్లరా, దేవుడు కోపగించుకుంటున్నాడు అని అంటే దానికి కారణం లేకుండా ఉండదు. దేవునికి కోపం వచ్చింది అని అంటే దానికి ప్రతిదానికి కారణం ఉంటుంది. దేవుడు ఎలా కోపగించుకునేవాడు అని ఆలోచిస్తే, కీర్తనలు 7వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 7వ కీర్తన 11వ వచనం. ఏడవ కీర్తన 11వ వచనం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ప్రిలరా, ఈ కోపం ఎవరి మీద? మనుషుల మీద. ప్రతిదినము కోపగించుకుంటున్నాడు. ఎందుకు? రోజు రోజుకి కోపం. పిల్లరా, ఎవరైనా ఒక్కసారి కోపగిస్తేనే అబ్బా ఇతను కోపం వస్తే తట్టుకోలేమని అనుకుంటాం. కానీ దేవుడు ప్రతిరోజు ప్రతి దినము కోపపడు దేవుడు. ప్రతిరోజు కోపగించుకుంటున్నాడంటే ఊరికనే కోపగించుకుంటున్నాడా? ఆ కోపానికి దేవుడు ప్రతిదినము కోపగించుకోవడానికి కారణం ఎవరు? కారణం ఏంటి అసలు? దేవునికి కోపం రావడానికి ముందుగా ఆయనకు కలిగిన బాధే పిల్లలు. ఆ బాధ కలగడానికి, ఆయనకు నొప్పి కలగడానికి కారణం మనుషుల ప్రవర్తన, మనుషుల ఆలోచనలు, మనుషుల చెడుతనము. ఇవి కాదా? ప్రియులరా, ఎవరైనా కోపగించుకుంటున్నారంటే ఊరుకురుకనే కోపగించుకోరు. ప్రతి మనిషికి కోపం వస్తుంది అంటే ముందు దాని వెనకాల బాధ ఉంటుంది. ఎవరికైనా కానీ బాధ కలిగితేనే కోపగించుకుంటారు. ఊరికనే మీరు కూడా కోపగించుకుంటారు. మీకు ఊరుకురుకనే కోపం వచ్చేస్తుందా? నేను ఇలా ఉన్నాను, నా పైన ఊరికనే కోపగించుకొని చూద్దాం ఎలా కోపగించుకుంటారు. నేను మిమ్మల్ని ఏమైనా అంటే, లేదా ఏమైనా చేస్తే, లేదా మనకు నచ్చనివి చేసినప్పుడు మనకు బాధ కలుగుతుంది. ఎందుకు? నేను అంటే మీకు బాధ కలుగుతుంది. బాధ కలిగినప్పుడే కదా నాపై కోపగించుకునేది, నన్ను తిట్టుకునేది, నన్ను అనుకునేది. ఊరికనే కోపం వచ్చేస్తుందా? రాదు. అలాంటి మనుషులకే బాధ కలిగితేనే కోపం వస్తుంది అన్నప్పుడు మరి దేవుడు ప్రతిదినము కోపగించుకుంటున్నాడంటే దానికి కారణం ముందుగా ఆయనకు బాధ కలగకుండా ఏ రోజు కోపగించుకోడు, ఏ క్షణము కూడా కోపగించుకోడు. ఆ కోపం బాధ కలగడానికి కారణం ఏంటి? మనుషులే కదా. మనుషులు ఎలా బ్రతుకుతున్నారు? ఆయనకి నచ్చని వాటిని చేస్తున్నారు, ఆయనకి అనుకూలము కాని వాటిని చేస్తున్నారు. అందుకే దేవుడు తాను చెప్పినట్లుగా బ్రతకడం లేదు కాబట్టి, తనకు బాధ కలుగజేసే విధానంగా నడుచుకుంటున్నారు కాబట్టి వారిని చూసి బాధపడుతూ ఎంత చేసినా కూడా మారట్లేదు కదని చివరికి ఆయనకు కోపం వచ్చే స్థితిలో కూడా మనుషులు మారిపోయి అప్పుడు కోపగించుకొని ఇటు కొందరిని అటు కొందరిని, ఆ దేశంలో ఈ దేశంలో అందరినీ తుడిచివేయడానికి ప్రారంభించాడు. అందుకే తను ఎన్నుకున్న నాయకుల్ని కూడా, న్యాయాధిపతుల్ని కానీ రాజుల్ని కానీ వాళ్ళ చేత ఎంతమందిని చంపించాడు దేవుడు. ఇకపోతే ఇశ్రాయేల్ దేశంలో ఎంతమందినండి, ఎన్ని వంశాల వారిని నాశనం చేసించాడు దేవుడు. ఎబూసీల్ని, కనానీల్ని, పెరిజీల్ని, హివ్వీల్ని, గిర్గాషీల్ని, హిత్తీల్ని,
ఎంతమందిని నాశనం చేయించాడు దేవుడు. వీరందరినీ నాశనం చేయించడానికి కారణం ఏంటి? వాళ్ళ ప్రవర్తన కదా. దేవునికి నచ్చనిది చేశారు, బాధ కలిగించారు. అందుకే దేవునికి కోపం వచ్చేసి వెళ్ళు వాళ్ళని చంపేయి, వీళ్ళని చంపి అని తనకు బాధ ఎందరైతే కలిగి చేశారో వాళ్ళందరినీ చంపించుకుంటూ వచ్చేసాడు దేవుడు. తన ఆలోచన ప్రకారంగా నడుచుకున్న వారిని మాత్రం కాపాడుతూ వచ్చాడు దేవుడు. కేవలం వంశాలను మాత్రమే కాదు, పట్టణాలను కూడా వదిలిపెట్టాడు ఆయన? లేదు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఏమైనా వదిలేశాడా? దాన్ని వదిలేయలేదు. వాళ్ళ పట్టణం కూడా ఎలా ఉంది? సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది అన్నాడు. అంటే గొప్పది అంటే ఆ పట్టణాన్ని గురించి ఎంతమంది మొరపెట్టారు? అక్కడ దేవదూతలు వెళ్ళినప్పుడు ఎలా వచ్చేసారు? పిల్లలు, పెద్దలు, వృద్ధులు దాకా వచ్చేసారంటే ఆ పట్టణం ఏ స్థితిలో ఉందిక? అంటే దేవదూతలు వెళ్ళిన వారినే విడిచిపెట్టలేదంటే ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే, ఏవైనా కార్యక్రమాలు ఉన్నాయని ఎవరైనా బంధువులు వస్తే, లేదా ఎవరో ప్రయాణం ఏదో దూరదేశ ప్రయాణానికి వెళుతూ ఉన్నవారు పక్కన ఊరుంది కదా, ఇక్కడ ఏమైనా దాహం తీర్చుకుందాం, రాత్రి అయిపోయింది కదా, ఇక్కడ బస చేద్దామని ఆ ఊర్లోనికి వస్తే అంటే ఎవరిని విడిచిపెట్టలేదు అనమాట. అటు కనిపించిన వాళ్ళని, వెళ్ళిన వాళ్ళని అందరినీ నాశనం చేసేసారు వాళ్ళంతా. అందుకే పట్టణాల వలన ఎన్ని పక్కనున్న పట్టణాలు, ఎన్ని గ్రామాలు, ఎంతమంది ప్రజలు ఎంత బాధపడి ఉంటారు, ఎంత మొరపెట్టి ఉంటారు. ఆ మొర గొప్పదిగా అయిపోయిందంటే పరలోకం దాకా, దేవుని దాకా చేరిపోయిందంటే అందుకే దూతలే దిగొచ్చారు. మళ్ళీ వీళ్ళు చేస్తున్న ప్రార్థన అంతా నిజమేనా అని చూద్దాం, ఈ మొర గొప్పది కదా చూద్దామని వచ్చేసారు. వచ్చి చూస్తే నిజంగా వాళ్ళే అనుభవించారు, దేవదూతలే. వీళ్ళు ఎంతోమంది ప్రార్థన చేశారు, నిజంగా అది కేవలం విన్నాం ఇంతవరకు. ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా మమ్మల్ని విడిచిపెట్టలేదు వీళ్ళు. ఏ స్థితిలో వచ్చేసారు? ఇక ఆ పట్టణాన్ని వదిలేశాడు దేవుడు. కోపం మండిపోయింది ఆ పట్టణాన్ని చూసేసి. ఏ పట్టణాన్ని వదిలేశాడు దేవుడు? యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచునుండు దానా, ప్రవక్తలను చంపిన యెరూషలేమునైనా వదిలేశాడు దేవుడు? శృంగార దేవాలయమును ఎన్నిసార్లు నాశనం చేయించలేదు దేవుడు. ఏ పట్టణాన్ని వదిలిపెట్టలేదు. మారిన వారిని దయ చూపిస్తాడు, వారిపైన కరుణ చూపిస్తాడు. నినవే పట్టణం ఉంది, వాళ్ళ మొర కూడా దేవుని యొద్దకు చేరింది. అయినా దేవుడు ముందు చెప్పి చూస్తాడు, వినకపోతే శిక్షిస్తాడు. పంపించాడు ప్రవక్తను, అందరూ విన్నారు, భయపడ్డారు, తమను తాము తగ్గించుకొని దేవునికి మొరపెట్టారు, తమ ప్రవర్తనను మార్చుకున్నారు. అందుకే దేవుడు వారిపైన కరుణ చూపించాడు. ఆ పట్టణం పైన పట్టణాలను కూడా వదిలిపెట్టలేదు. దేశాలను ఏమైనా వదిలిపెట్టాడు దేవుడు అంటే దేశాలను కూడా లేదు. ఏ దేశం అయితే నాకు విశ్వాసఘాతకమైనదో ఆ దేశానికి ఏమంటున్నాడు? నేను విరోధిని. దేశాలని కూడా వదిలిపెట్టలేదు దేవుడు. జనాంగాల్ని వదిలిపెట్టలేదు, గ్రామాలని వదిలిపెట్టలేదు, పట్టణాలని వదిలిపెట్టలేదు, దేశాలని కూడా వదిలిపెట్టలేదు. చివరికి తప్పు చేస్తే భూ ప్రపంచాలందరినీ కూడా వదిలిపెట్టాడు దేవుడు. ఎందుకండి ఇంత కోపం? దేశాల మీద ఆయన కోపం మండిపోతుంది, పట్టణాలపైన, ప్రాంతాలపైన, ప్రతి ఇండివిజువల్గా ప్రతి మనిషి పైన కోపం మండిపోతుంది ఏంటి ఆయనకి? కోపం ఊరికనే వస్తుందా దేవునికి? దేవుణ్ణి కేవలం కోపమే చూస్తే ఆ కోపానికి కారణం ఏంటి? అసలు కారణం ఏంటి? ఆయన కలిగే బాధ కదా. ఆ బాధ ఎవరి వలన కలుగుతుంది? మనుషుల వలన కాదా? పట్టణాల వలన కాదా? దేశాల్లో నివసించే ప్రజల వలన కాదా? దేవుని కోపానికి మూల కారణం మనుషుల పాపాలే, మనుషుల ప్రవర్తనే. అందుకే దేవుడు బాధపడుచు చివరికి కోపగించుకుని వారిని చంపేద్దామనే స్థితికి వచ్చేసాడు. ఇలా చంపేస్తూ వచ్చాడు. ఇంత చంపినా కూడా అయినా కూడా మనుషులు ఏం చేస్తున్నారు? మారట్లేదు. దేవుడు మంచివారని ముందుగా ప్రతిరోజు వచ్చి పలకరించేవాడు. తప్పు చేశారు ఇక, అయినా కూడా వాళ్ళపైన ప్రేమ అంటూ తగ్గిపోలేదు దేవునికి. అందరితోనూ చెప్పిస్తూనే ఉన్నాడు, నా కొరకు అలా ఉండండి, ఇలా ఉండండి, అలా బ్రతకండి, ఇలా బ్రతకండి, అవి చేయండి, ఇవి చేయండి. ఎందరి ద్వారా? ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, ఎంతమంది తన సేవకుల ద్వారా, దాసుల ద్వారా ఎన్నిసార్లు తెలియజేయలేదు, ఎన్ని విధాలుగా తెలియజేయలేదు ఆయన.
ప్రత్యక్షంగాను, పరోక్షంగాను, ప్రాక్టికల్గాను అన్ని విధాలుగా మనుషులకు రోజు బోధిస్తూనే ఉన్నాడు దేవుడు. ఇంత బోధించినా కూడా అయినా కూడా వినలేదు. వినకపోయినప్పుడు ఆయన శిక్షించాడు. శిక్షించినప్పుడైనా భయపడి మారుతారా అంటే మారనలేదు. దేవుడు ఇంత కోపగించుకొని ఇంత నాశనం చేసిన కళ్ళెదురుగా వాడు పురుగులు పడి చచ్చాడు. కళ్ళెదురుగా వాడు ఎంత రోగం వచ్చి చచ్చిపోయాడు. కళ్ళెదురు ఇట్లానే చూస్తున్నాము. ఇలానే సడన్గా వాహనం వచ్చి గుద్దేసిందిరా. ఉదయం చూసేసాను, బయట చూసాను, ఇంటికి మాత్రమే వచ్చాను, అప్పుడే చచ్చిపోయాను కబురు వచ్చింది. ఇన్ని నాశనాలు చూస్తున్నా కూడా మనుషులు మారారా అంటే మారలేదు. దేవుడు రోజు కోపగించుకుంటున్నాడు. ఆ కోపానికి మనుషుల్ని నాశనం కూడా చేసేస్తున్నారు. ఆయన కోపానికి బలైపోతున్నారు. ఆయన ఆ చావులను చూసైనా మనుషులు మారుతున్నారంటే మారడమే లేదు అసలు. చూశాడు. మేము కూడా స్కూల్లో చూస్తాం. పిల్లలు ముందుగా అల్లరి చేస్తే చెబుతాం సైలెంట్గా, ఊరుకునే కూర్చోండి. వినరా? పిల్లల్ని కొట్టకుండా ముందు టేబుల్ని గట్టిగా వేస్తాం. శబ్దం చేస్తే సైలెంట్ అవుతారేమో. వినరు. వినకపోతే అప్పుడు వేస్తాం. ఎవరల్లరి చేస్తారో వాళ్ళని వెళ్ళి బాగా వేస్తాం. అయినా ఏ దెబ్బలు పడ్డాకైనా వేస్తాం. ఊరుకుంటారా? ఊరుకోరు. మళ్ళీ అదే పనే. అందరూ అల్లరి చేయడం, మాట వినరు. చదవమంటే చదవరు, రాసుకుంటామంటే రాయరు. అందరికీ వరుస నిలబెట్టి అందరికీ వేసిన రేపైనా రాసుకొస్తారా, రేపైనా చెప్పిన పని చేస్తారంటే అలానే మళ్ళీ రిపీట్. అయినా చూస్తాం. ఎంత కొట్టినా అదే రొటేట్ అవుతుంది కానీ, రిపీట్ అవుతుంది కానీ మార్పు అంటూ రాదు. దేవుడు కూడా ఫస్ట్గా చెప్పి చూస్తాడు, అయినా వినలేదు. శిక్షించి చూస్తాడు, అయినా వినలేదు. ఏం చేయాలరా అనేసి వీళ్ళని కొట్టుతున్నాడు మనుషుల్ని. నీటితో కొట్టట్లేదా? కరువులతో కొట్టట్లేదా? రోగాలతో కొట్టట్లేదా? భూకంపాలతో కొట్టట్లేదా? ఎన్నిటితో కొడుతున్నాడు దేవుడు. ఇంత కొట్టినా, ఇంత దెబ్బ తీసినా కూడా మనుషుల్లో ఏమైనా మార్పు వచ్చేస్తుందంటే మారట్లేదండి. ఏ దేశం మారుతుంది? తినడానికి తిండి లేక ఎంతోమంది చచ్చిపోతున్నారు. మట్టి తినే మనుషులు కూడా ఉన్నారు నేటికి భూమి మీద. అయినా కూడా దేవుడు అంటే తెలుసుకుంటున్నారా? మారుతున్నారా? బ్రతుకులు మార్చుకుంటున్నారా? లేదు. చివరికి దేవుడు ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. ఏంట్రా నేను ఇంత చేసినా కూడా మనుషులు మారట్లేదు. ముందుగా చెప్పి చూశాను, అయినా వినలేదు. శిక్షిస్తే అప్పుడు చూసి అయినా భయపడైనా మారతారేమో అని దెబ్బతీశాను, శిక్షించాను కొందరిని, అయినా కూడా మారారంటే మారలేదు. మనుషులు ఎలా అయిపోయారంటే పిల్లరా, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా. ఇంకా ఇంత దెబ్బతీసినా కూడా ఇశ్రాయేలుని మామూలుగా దెబ్బతీశాడు దేవుడు. వామ్మో, చెప్పుకోకూడదు. ఇక వాళ్ళు సణుక్కుంటే దెబ్బతీశాడు, మోషే మీద అరిస్తే దెబ్బతీశాడు, పాముల కాటు, ఆకలి దెబ్బలు, ఎన్ని పిల్లరా వాళ్ళని పెట్టిన హింసలంటూ భూమి మీద ఇంతవరకు ఎవరిని పెట్టలేదు దేవుడు అనుకుంటా. ఇన్ని చేసినా కూడా వాళ్ళని దెబ్బతీసిన వాటికంటే వాళ్ళని ముందు మహత్కార్యాలు చేసినవే ఎక్కువ దేవుడు. అంత చేసినా కూడా ఎలాంటి వారు పుట్టారంట? యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరము. అంటే దేవుడేంటే ఎవరు అని అడిగే స్థితిలో జనాలు తరమే పుట్టుకొచ్చిందంట. అంటే ఆలోచించేయండి, ఇంత చేసినా కూడా దేవుడు అంటే తెలియని వారే పుడుతున్నారు. ఇంకా అంతేకాకుండా పుట్టిన వారు కూడా ఎలా ఉన్నారు? 19వ వచనంలో
19. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. ఆలోచించేయండి. దేవుడు కేవలము నోహాకాలం కంటే ముందు చూస్తే మనుషులందరూ ఎలా ఉన్నారు? చెడ్డవారిగా ఉన్నారు, చెడుతనంతో నిండిపోయి ఉన్నారు. ఇప్పుడు చూస్తే వాళ్ళకంటే మిగుల చెడ్డవారైరు, ఇంకా చెడ్డవారు అవుతున్నారు. దేవుడు అంటే తెలియని వారుగా ఉన్నారు, ఆయన చేసిన కార్యాలను కూడా ఎరుగని వారుగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే పూర్వీకుల కంటే ఎక్కువ 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 పాపాలు చేసి తప్పులు చేస్తూ చెడ్డ వాళ్ళగా గొప్ప చెడ్డవాళ్ళు. వీడు ఎందులో గొప్ప అంటే చెడుతనంలో గొప్ప, అందులో సన్మానం చేయాలి. వీడు ఎందులో గొప్ప అంటే చంపడంలో గొప్ప, అందులో సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఇవి వచ్చేసాయి. ఇక అలాంటి పరిస్థితులు వచ్చేసాయి. అంటే దేవుడు ఇలా చేసినప్పుడు వీళ్ళన్నిటిని చూసి 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 నేను ఇంత చేసినా కూడా ఏంటి మనుషులు, చివరికి నేను చంపినా కూడా మారట్లేదు కదా అని దేవుడు బాధపడి ఏం చేశాడో తెలుసా? చివరికి తనే మారిపోయాడు. దేవుడే మారిపోయాడు. ఎందుకు మారిపోయాడు ఆయన? నేను చెప్పినా మారట్లేదు. పోనీ ఒకరిని దెబ్బ తీస్తే మరొకరు చూసైనా భయంతో మారతారేమో అనుకొని కొందరిని శిక్షించాను, కొందరిని నాశనం చేశాను. అయినా చూసైనా మారుతున్నారా అంటే మారట్లేదు. అందుకే వీళ్ళెవ్వరూ మారట్లేదు. నేనే మారిపోతాను అని దేవుడు ఏం చేశాడంటే పిల్లలు తనే మారిపోయాడు. ఎలా? హోషేయ 11:8. హోషేయ 11:8. చదవండి. హోషేయ 11:8. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబోయీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు. నా మనస్సు మారినది, నేను మారిపోయానిక, నేను మారిపోయాను. సహింపలేకుండా ఈ అంతరంగము మండుచున్నది. సహించలేకపోతున్నా. అంతరంగం ఏమైపోతుంది? మండుతున్నదయ్యా. ఎంత మండుతున్నది. నేనేం చేతును? నీవంటే నాకు ఎంతో ఇష్టము. ఎఫ్రాయిము, ఇశ్రాయేలు, ఆ జనాంగ ఇశ్రాయేలీలతో చెబుతున్నాడు దేవుడు. నిన్ను ఎలా విసర్జించున్నా? నీవు తప్పు చేసావని నిన్ను వదిలేతున్నా? నువ్వు ఎంత చెప్పినా వినట్లేదని వదిలేతున్నా? నువ్వు మారట్లేదని వదిలేతున్నా? అయినా కూడా నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా నిన్ను విసర్జించడానికి నా వల్ల అవ్వట్లేదయ్యా. నువ్వు మారట్లేదు కదా, అందుకే నేనే మారిపోతాను. నా అంతరంగం ఏమవుతుందో తెలుసా? మండుచున్నదయ్యా. సహించలేకపోతున్నా. నా అంతరంగంలో బాధ ఎక్కువైపోయింది. దేవుడే మారిపోయాడు పిల్లరా. మనుషుల కోసము దేవుడు మారిపోయాడు. మనిషి కోసం ఏ మనిషి అయినా మారతాడా? మారడు. ఒకరిని రక్షించడానికి ఏ మనిషి అయినా మారతాడా? ఎవరి కోసము ఏది వదులుకోలేని మనుషులు. కానీ దేవుడైతే మనిషి కోసము తన మనస్సును, తన ఆలోచనని మార్చుకున్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు? కీర్తన గ్రంథంలో చూసుకున్నట్టుగా ప్రతిదినము కోపపడు దేవుడు ఆయన. ప్రతిదినము కోపపడే దేవుడు ఎలా మారిపోయాడంటే దీర్ఘశాంతం. శాంతం కాదు, దీర్ఘమైన శాంతం. అంత శాంతంలోనికి వెళ్ళిపోయాడు.
ఇక నేను కోపగించుకోను. నేను ఇంత నాశనం చేసినా కూడా మీరు మారట్లేదు కదా, మీరు అలానే ఉన్నారు కదా, నేనే మారిపోతాను. మీరు మారట్లేదు కదా, నేనే మారిపోతాను. పిల్లలు హోంవర్క్ చేయలేకపోతే ఈరోజు రేపు చేసుకొని రమ్మని చెప్తాం. రేపు చేసుకొని రారా, దెబ్బేస్తాం. ఎల్లుండి చేసుకొని రారా, దెబ్బేస్తాను. ఇంకా మరి చేసుకొని రారా, ఒరే బాబు నీకు దండం రా. ఒకవేళ కొడతాను అనుకో, ఇంటి అమ్మ వచ్చేస్తుంది, నాన్న వచ్చేస్తుంది, తాత వచ్చేస్తాడు, అవ్వ వచ్చేస్తుంది. అప్పుడు అనుకుంటాం, ఒరే బాబు స్కూల్లోకి వచ్చి నీకు దండం రా, నువ్వు హోంవర్క్ చేయొద్దు, రోజు ఉరకని స్కూల్కి వచ్చి వెళ్ళిపో చాలంట. ఎందుకు? వీడు మారడిక, వీడు వస్తే చాలు, వీడు రాయినా రాయకపోయినా వద్దులే అనుకుంటాం. ఎందుకు వచ్చింది తలపోటు అంటే వీడంటూ మారడు, చెప్పిన పని అంటూ చేయడు. ఇక నేనేం చేస్తాను మళ్ళీ, అందుకే నేనే మారిపోతాను. నేను హోంవర్క్ అడగడమే వదిలేస్తాను. దేవుడు కూడా మనిషికి ఇంత చెప్పినా, దెబ్బేసినా కూడా చెప్పిన పని చేయట్లేదా? శిక్షించినా కూడా చెప్పిన పని చేయట్లేదా? నువ్వు మారవు కదా, నువ్వు చేయవు కదా, సరే నేనే మారిపోతాను అంటే చూడండి, మనిషి కోసం దేవుడైనా మారుతున్నాడు, కానీ దేవుని కోసం మనిషి మాత్రం మారటం లేదు. అంటే ఎంత స్థితికి దిగజారిపోయే మనుషులంటే పిల్లరా, ఒక మనిషి ఏదైనా చెబితే మారడేమో కానీ, ఏది చేసినా మనిషిలో మార్పు రాదేమో కానీ, ఒక ఘటన మాత్రం మనిషి జీవితంలో చాలా ప్రభావితమైన మార్పును తీసుకొని వచ్చేస్తారు. మాట మనిషిని మార్చకపోవచ్చు, దెబ్బ మనిషిని మార్చకపోవచ్చు, కానీ ఒక సంఘటన జరిగితే మనిషి జీవితంలో అంతులేని మార్పు వచ్చేస్తుంది. ఆ మార్పు రాగానే సడన్లీ నువ్వేనా కొందరు మారితే ఆశ్చర్యమైపోతుంటుంది మనకి. అసలు ఎలా మారాను, ఎందుకు మారావు, అసలు నువ్వు ఎప్పుడు మారవనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా సౌలుని చూస్తే అతని ప్రవర్తన, ఇతను క్రీస్తును హింసించేవాడు, క్రీస్తు పేరెత్తితేనే కొట్టేవాడు, చంపేవాడు. అలాంటిది ఇతను మారతాడంటే ఎవరైనా నమ్మగలమా? కానీ ఒకేసారి దెబ్బకు అతని జీవితంలో ఒక సంఘటన అతని మార్పుకి, అవునా కదా? ఆ సంఘటన మార్చింది. చివరికి మనిషి జీవితంలో ఆ సంఘటన కూడా మార్పు రాలేకపోయింది. దేవుడు ఎన్ని చేశాడండి, వీళ్ళ కళ్ళ ముందు ఎన్ని సంఘటనలు జరిపించడం లేదు. ఆనాటి ఇశ్రాయేలు ముందు, వాళ్ళ కళ్ళ ముందు ఎన్ని ఘటనలు జరిపించాడు. కళ్ళ ముందే ఎన్నడూ చూడలేని సముద్రాన్ని గోడల్లాగా నిలబెట్టలేదా? అగ్నిని దింపలేదా? మేఘాన్ని నిలబెట్టలేదా? ఎన్ని చేశాడు మనుషుల ముందు. వాళ్ళ ముందే కాదు, నేటికి మన ముందు మనం ఎప్పుడూ చూస్తూనే ఉన్నా కూడా ఎంతగా మండుతున్న సూర్యుడిని అసలు ఏ ఆధారం లేకుండా అలానే తిప్పేస్తున్నాడంటే ఎన్ని జరిపిస్తున్నాడు, ఎన్ని ఘటనలు జరుగుతున్నాయి మన కళ్ళ ముందు ఈ విశ్వంలో. ఎన్ని చూసినా మారుతున్నాము. పోనీ అవి వద్దులే, మనకు భయం కలిగించే సంఘటనలు జరిగించినా కూడా మారుతున్నారా? రోగం వచ్చినైనా మారుతున్నారా? మనిషి కంటి ముందు ప్రాణం పోయినైనా మారుతున్నారా? మార్పు రావట్లేదు. చివరికి మనిషిలో ఏది మార్పు రాకపోయేసరికి ఏం చేశాడు దేవుడు? నేనే మారిపోయాను. ఇప్పుడు మనుషులు దేవుని మార్పునైనా చూసి మారాలి కదా. అయినా మారుతున్నారా అంటే లేదు. మారుతున్నారా అంటే లేదు. ఎందుకు పిల్లరా అంటే ఆలోచించేయండి. మనుషుల మనస్తత్వం ఎలా ఉంది? ఇప్పటికైనా ఎప్పటికైనా అనిపించుకునే వాడిని అందరూ అంటారు, పని చేసేవానికే పని చెప్తారు. దేవుడు మంచివాడు కాబట్టి మంచివాడే మళ్ళీ మారాలి, చెడ్డవాళ్ళు మాత్రం మారరు. తప్పు చేసేవాడు మాత్రం మారడు. దేవునికే మాటలు, మళ్ళీ దేవునికే నిందలు. ఎలా? దేవుడు ఏదైనా తోటలో చెట్టేసి తప్పు చేశాడు కదా, అందుకే మనుషులు మేము పాపం చేశాం. దేవుడు ఏమైనా తప్పు చేశాడా? చెప్పలేదా? మంచి చేసే దేవుణ్ణి, మంచివాడు కదా దేవుడు, ఆ దేవుణ్ణి అంటున్నారు. మళ్ళీ ఎప్పటికైనా అనిపించుకునే వాడిని అందరూ అంటారు, చేసేవానికే పని చెప్తారు. చెయ్యని వానికి ఎవరైనా చెప్తారా?
ఒక్క మాట కూడా పడని వాడిని ఎవరైనా అంటారా? ఎవ్వరు అనరు. దేవునికి కూడా అదే పరిస్థితి వచ్చేసింది. దేవునిపైనే సెటర్లు వేయడం, దేవునికే కౌంటర్లు వేయడం, దేవుని గురించే తప్పుగా మాట్లాడటం. దేవుడు అందుకే అన్నిటినీ చూస్తున్నాడు. వీళ్ళని రోజు చూస్తూ ఉంటే నాకే కోపం వచ్చేసి వీళ్ళని చంపేస్తాను. నేను అందుకే వీళ్ళ జోలికి రాను, నువ్వే చూసేసుకో అని యేసు ప్రభువుకి వదిలేశాడు. పరలోకంలో ఆయన మనుషుల నిమిత్తం బాధపడుతూ ఉంటే నేను ఇంత బాధపడుతున్నాను, నేను కొట్టినా కూడా మారట్లేదు, దెబ్బతీసినా కూడా మారట్లేదు, నా కోసం ఎవరు వెళ్తారా? నా పిల్లల కోసం అని కూడా అనట్లేదు దేవుడు. ముందు నా నిమిత్తము ఎవడు పోవునని అడుగుతున్నాడు అని అంటే నా కోసం ఎవరు వెళ్తున్నారు అంటే మనుషులు మారాలనిగా అనా, లేకపోతే ఆ మార్పు రాకపోవడం వలన దేవునికి కలిగే బాధను తీర్చాలనా? దేవునికి సంతోషం ముఖ్యం, సమాధానం ముఖ్యం, అది ఎవరి వలనైనా కానీ. అందుకే నేను సంతోషంగా ఉండాలి అంటే, నేను సమాధానంగా ఉండాలంటే వీళ్ళు మారితేనే కదా. వీళ్ళు మారట్లేదు. అందుకే నా ఆరోగ్యం బాగుపడాలి, నా హృదయం గాయపడిన హృదయం బాగుపడాలి అంటే నా నిమిత్తం ఎవరు వెళతారు అని ప్రశ్నించడం మొదలుపెట్టాడు దేవుడు. ఇక ఆ తండ్రి బాధను చూసినటువంటి క్రీస్తే ఈ లోకానికి వచ్చేసాడు. చివరికి నా కొడుకుని నా చేతులతో చంపుకుంటేనైనా అది చూసైనా మారతారేమో అంటే యేసు చావును చూసైనా మారారా? ఎవరు మారారండి? దేవుడు ఎన్ని చేశాడు మనిషి మార్పు కోసం, అయినా మారుతున్నారా? యేసును చేతులారా తండ్రి ఈ చేతితోనే ముక్కు చేశాడు, ఈ చేతితోనే కాలు చేశాడు, ఈ చేతితోనే చెయ్యి చేశాడు, ఈ చేతులతోనే అన్నీ చేసి ఈ చేతితోనే తన కుమారుని చంపుకున్నప్పుడైనా మనుషులను చూసి మారుతున్నారంటే మార్పు లేదు. అయినా దీర్ఘశాంతం, బాధ బాధ బాధ. మరి మనుషులు మారట్లేదు అని అంటున్నారు. మరి ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఇంతమంది భక్తులు ఉన్నారు, ప్రార్థన చేస్తారు, ఆరాధనలో పాల్గొంటారు, యేసు రక్తం తాగుతున్నారు, ఎన్ని పనులు చేస్తున్నారు, మీటింగ్లు పెట్టిస్తున్నారు, ప్రేయర్లకు వెళ్తున్నారు, కుటుంబ ప్రార్థన, ఆ ప్రార్థన, ఈ ప్రార్థన, రోజుకి దేవుని తలుచుకుంటూనే ఉన్నారు కదా. మరి వీళ్ళెవ్వరు మారలేదా అని అంటే మారారా? దేవుడు ఏమని చెప్తున్నాడు? యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు 18:23 యెహెజ్కేలు 18:23 దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఏమంటున్నాడు దేవుడు? దుష్టులు మరణము నొందుట చేత, వాళ్ళు చచ్చిపోతే నాకేమాత్రమైన సంతోషం కలుగుతుందా? లేదయ్యా. మరి ఎప్పుడు నాకు సంతోషం కలుగుతుంది? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే. కేవలము దేవుడే అన్నాడు, వారు పెదవులతో నన్ను గనపరచుదురే కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఎంత దూరము? స్కేల్ పెట్టి కొలవగలవా? ఆ దూరాన్ని కొలవగలమా? చాలా దూరంగా ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతకాలి. నేను నమ్ముకున్నాను, నేను మారాను అని చెప్పుకుంటే కాదు. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను ఎన్ని చేశాను. ప్రార్థన చేసేటప్పుడు చాలామంది చెప్పుకుంటుంటారు, ప్రసంగించేటప్పుడు చెప్పుకుంటుంటారు, నార్మల్గా ఉన్నప్పుడు నేను తప్పు చేసి, నేను పాపం చేసిన, అందరికంటే పెద్ద పాపి నేనే, అందరికంటే పెద్ద పాపాలు చేశాను నేను అని చెప్పుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అలా చెప్పుకుంటే సంతోషమా దేవునికి? నీవు చేసిన తప్పుని ఒప్పుకుంటే కాదు. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే. తప్పును ఒప్పుకోవాలా, సరి చేసుకోవాలా? ఎప్పుడు దేవునికి ఆనందం? ఒప్పుకున్నప్పుడు కాదు, సరి చేసుకున్నప్పుడు, దిద్దుకున్నప్పుడు దేవునికి సంతోషం పిల్లరా. అప్పుడే కదా నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. మనుషులు కేవలం చెప్పుకుంటున్నారు, ఒప్పుకుంటున్నారు,
ఒప్పుకోవడం తప్పని అనట్లేదు, ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. దేవుడు ఒకరోజు తన ముందుకు ఒక రోగిని తీసుకుని వచ్చినప్పుడు స్వస్థపరిచాడు, పాపం చేయకు. వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీనికి వచ్చారు, ఇక నుంచే పాపం చేయకు. ఎంతమందికి చెప్పలేదు యేసు ప్రభు కూడా? తప్పు చేయకు, పాపం చేయకు అనే చెప్పినది కదా ఆయన ప్రసంగంలో, ఆయన మాటల్లో ఉన్నదంతా అదే కదా. తప్పు చేయమని ఎక్కడైనా ఉందా యేసు మాటల్లో? తప్పు చేయకనే కదా. నోటి మాటతో కాదు పిల్లరా, ప్రవర్తన సరిచేసుకుంటేనే దేవునికి ఆనందం. కేవలం నేను మారాను మహాప్రభు అంటే కాదు, నేను సరిపోయాను, నేను తప్పు చేశానని మనమేమనుకుంటాం? ఎంత చేసిన తప్పును ఒప్పుకున్నాడంటేనే చాలండి, చాలా గొప్పవాడు అనుకుంటాం. ఎవరండి చేసిన తప్పును ఒప్పుకుంటారు అందరి ముందు అని? చెప్పుకుంటేనే, ఒప్పుకుంటేనే గొప్పగా మనం చూస్తాం. కానీ దేవుడు అందరి ముందు నేను తప్పు చేశానని ఒప్పుకున్నా కూడా దానికి అడ్జస్ట్ అయిపోడు, సర్దుకొని పోడు. ఎప్పుడు దేవుడు సర్దుకుంటాడు, ఎప్పుడు దేవుడు వెనకాల చేసిన పాపాలన్నింటినీ మర్చిపోతాడు అంటే నీ ప్రవర్తనను దిద్దుకొని బ్రతికినప్పుడు, నీవు చేసిన తప్పును మానుకున్నప్పుడు, ఇంకోసారి చేయకుండా ఉన్నప్పుడు దేవుడు అప్పుడు నిన్ను స్వీకరిస్తాడు. చెప్పుకుంటే కాదు, ఒప్పుకుంటే కాదు. ఒప్పుకోవాలి, తర్వాత విడిచిపెట్టాలి. అది దేవునికి సంతోషం. చాలామంది ఒప్పుకుంటున్నారే కానీ బాప్తిసం తీసుకునే ముందు చెప్పుకుంటున్నారు అన్నీ. నేను ఇక నుంచి ఏం చేయను, చాలా తప్పులు చేశాను, చాలా పాపాలు చేశాను, ఇక నుంచి నేను బతుకుతాను, నేను ఏ తప్పు చేయనని బాప్తిసం తీసుకుంటున్నారు. మరి ఎంతమంది మన ఊరిలో వెతికితే ఎంతమంది అండి? అందరూ ఒప్పుకున్న వాళ్ళే కాదా? ఒప్పుకున్న వాళ్ళే, కానీ ఎంతమంది ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుతున్నారు? ఎంతమంది తన ప్రవర్తనను సరిచేసుకొని బ్రతుకుతున్నారు? ఇప్పుడు ఏది గొప్ప అంట? ఒప్పుకోవడం గొప్ప, సరి చేసుకొని దిద్దుకొని బ్రతకడం గొప్ప? దిద్దుకొని బ్రతకడమే కదా దేవునికి అది ఆనందం. ఒప్పుకోవాలి, తర్వాత దిద్దుకోవాలి. కేవలం నేను ఒప్పుకుంటానంటే సరిపోదు, దేవుడు అది స్వీకరించడు. అందుకే క్రొత్త నిబంధనలో కూడా అపోస్తుల కార్యాలు 2:38, అపోస్తుల కార్యాలు 2:38 వచనంలో, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి. మీరు మారు మనస్సు పొంది అంటున్నాడు. మారు మనస్సు, ముందు మీరు మారండి, మీ మనస్సు మారాలంటున్నాడు దేవుడు. కేవలం ఒప్పుకుంటే చాలు, చెప్పుకుంటే చాలు అన్నాడు దేవుడు. మీరు మారాలి, ముందు మీ మనస్సే మారాలి. మీరు మారితేనే అప్పుడు మీకేం దొరుకుతుంది? తరువాత పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోండి అని చెబుతున్నాడు. ముందు మారాలి అని దేవుడే చెప్తున్నాడు. తర్వాత ప్రకటన గ్రంథం 3:19 వచనం. ప్రకటన గ్రంథం 3:19 వచనం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. దేవుడు అంటున్నాడు, నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వారిని అందరినీ గద్దిస్తాను, శిక్షిస్తాను. అప్పుడు నువ్వేం చేయాలి? ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. నీవు మారడంలో, ఇదిగో పలాని ఇలాంటి తప్పు చేసావు, మారు అని దేవుడు గద్దిస్తే అప్పుడు నీకు చాలా ఆసక్తి చూపించాలి, దాన్ని మార్చుకోవాలి, వదులుకోవాలి కదా అని. ఒక విషయంలో నీవు ఇలాంటి తప్పు చేసావని దేవుడు శిక్షించాడా? నిన్ను దెబ్బతీశాడా? నీకు అపజయం కలుగు చేశాడా? అలాగైతే నేను చేసిన తప్పు నేను సరి చేసుకోవాలని చాలా దాన్ని మార్చుకునే విషయంలో చాలా ఆసక్తి చూపించాలి. అప్పుడే కదా మారు మనస్సు మారాలని దేవుడే చెప్తున్నాడు. మారితేనే ఆయన స్వీకరిస్తాడు తప్ప ఒప్పుకుంటే కాదు, చెప్పుకుంటే కాదు. చెప్పుకునేవారు ఎక్కువ, ఒప్పుకునేవారు ఎక్కువ. మానుకునేవారు ఎంతమంది? దిద్దుకునేవారు ఎంతమంది? సరిచేసుకునేవారు ఎంతమంది? వారినే దేవుడు స్వీకరిస్తాడు పిల్లరా. అందుకే దేవుడు పడుతున్న బాధను తీర్చేవారిగా మనం బ్రతికితేనే ఆయన బాధకు ఆయన కోపానికి కారణమైనటువంటి ఆయన బాధకు కారణమైనటువంటి మనుషుల మన పాపాలు, మన ప్రవర్తన, మన చెడుతనము, వీటన్నిటిని మారుకుంటేనే దేవుని బాధ తగ్గుతుంది. ఆయన బాధను తగ్గితే ఆయన కోపం కూడా తగ్గుతుంది. గనుక పిల్లరా, దేవుని కోపాన్ని
మనం తక్కువ చేయాలి అని అంటే ఆయన బాధను తీర్చాలి. ఆయన బాధను తీర్చాలి అంటే ముందుగా ఆయనకి నచ్చనిది ఏదో అది తెలుసుకొని, మనలో ఏది ఆయనకి నచ్చట్లేదో, మనలో ఏది ఆయన కంటే పడట్లేదో దాన్ని మనం సరి చేసుకోవాలి. సరి చేసుకుంటేనే దేవునికి సంతోషం. గనుక పిల్లరా, మన పాఠం ఏంటి? తప్పును ఒప్పుకోవాలా, సరి చేసుకోవాలా? ఒప్పుకోవడం ముఖ్యం కాదు, ఒప్పుకోవాలి. కానీ అందరూ ఒప్పుకుంటున్నారు, కానీ సరి చేసుకోవడం లేదు. ఇది చేయాలి. అప్పుడే దేవుని బాధ తగ్గుతుంది, ఆయన కోపం కూడా తగ్గుతుంది పిల్లరా. కనుక మనం ఎప్పుడు దేవుని బాధను, ఆయన కోపాన్ని తగ్గించే వారంగా మనం ఉండాలి అని ఈ మాటలు తెలియజేస్తూ ఇంతవరకు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవునికి, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.